ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. పాపమును బట్టి, తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలీయులు 70 సంవత్సరములు చెరపట్టబడిరని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6 నుండి 8లలో చదువుచున్నాము. వారు శిక్షార్హులైనప్పటికీ వారి ఎడల తనకున్న ప్రేమను బట్టి 70 సంవత్సరముల తర్వాత చెర నుండి వారికి విముక్తి కలుగ చేయుదునని దేవుడు వాగ్దానము చేసెను. వారు చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించెదను అనియు ఆయన చెప్పెను. మన పాపములను, అతిక్రమములను, దోషములను క్షమించి ఆత్మీయ ఆరోగ్యము కలుగు చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. దుఃఖము, దౌర్భాగ్యత పాపమును బట్టి కలుగును. కనుక పాపములు క్షమించబడిన తర్వాత మనము సంతోషానంద భరితులముగాను, ఆత్మీయ ఐశ్వర్యము గలవారముగా నగుదుము. తరువాత మన ప్రతి అవసరము కొరకు ప్రభువునకు స్వేచ్ఛగా మొరపెట్టగలము. ఆత్మీయ ఆరోగ్యమును, క్షేమమును గురించి బేతనియ సూచించును. మానవుడు ఆత్మీయ ఆరోగ్యమును, నిజమైన సమాధానమును ఏ విధముగా పొందగలడో బేతనియ ద్వారా ప్రభువు చూపించుచున్నాడు. ప్రభువు బేతనియను అనేక పర్యాయములు దర్శించును. ప్రతిసారి దర్శించినప్పుడల్లా ఆత్మీయ ఆరోగ్యమును గుర్చిన మర్మములను బయలుపరచును. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి బేతనీకు నీవు వచ్చిన ఎడల నీకు ఆరోగ్యము కలుగును. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.